సరే రండి ఈరోజు మనం ఎంతో అందమైన పురాతనమైన ఒక కథలోకి ప్రవేశిద్దాం. ఒకసారి ఊహించుకోండి, ప్రపంచం ఇంకా కొత్తగా పచ్చగా ఉన్నప్పటి అద్భుతమైన కథ ఇది. ఈ వివరణ ద్వారా మనం ఆ మొట్టమొదటి తోట గురించి, అలాగే మనుషులు చేసిన ఆ మొదటి గొప్ప ఎంపిక గురించి తెలుసుకోబోతున్నాం. మన జీవితాలకు ఎప్పటికీ దారి చూపే ఒక అద్భుతమైన కథ ఇది. మరి విందాం రండి. మనం ఒకసారి కళ్ళు మూసుకుని ఆ ప్రపంచాన్ని ఊహించుకుందాం. ఆకాశం ఎంత స్వచ్ఛమైన నీలంగా మెరుస్తోందో చూడండి. పచ్చని చెట్లు చల్లని గాలికి మెల్లగా ఊగుతున్నాయి. రకరకాల పక్షులు ఎంతో మధురంగా పాడుతున్నాయి. ఇది సృష్టికర్త స్వయంగా తన చేతులతో చెక్కిన లోపం లేని ఒక అద్భుతమైన ప్రపంచం. అక్కడ ఎవరికీ ఎలాంటి బాధ లేదు, కన్నీళ్లు లేవు. అంతా స్వచ్ఛంగా ఎంతో ప్రశాంతంగా ఉన్న ఒక సరికొత్త ప్రపంచమది. సరిగ్గా ఈ అందమైన ఏదెన్ తోటలోనే దేవుడు నేలమీదనున్న మట్టితో ఒక మనిషిని ఎంతో అపురూపంగా రూపొందించాడు. ఆ తరువాత ఆ మనిషి ముక్కులో దేవుడు తన ప్రాణవాయువును అలా ఊదగానే అతడు సజీవుడయ్యాడు. అతడే ఆదాం, ఈ సృష్టిలో మొట్టమొదటి మానవుడు. దేవుడు ఆదామును ఆ ఏదెన్ తోటలో ఉంచాడు. తెలుసా, అక్కడ ఆకలి లేదు, బాధలేదు, అసలు భయమన్న మాటే లేదు. ఎంత అద్భుతంగా ఉందో కదా. ఆ తోటలో ఆదాముతో సృష్టికర్త ఎంతో ప్రేమగా, స్నేహితుడిలా మాట్లాడుతూ ఉండేవాడు. అయితే అంత స్వేచ్ఛ ఉన్న ఆ తోటలో కేవలం ఒకే ఒక్క నియమం, ఒకే ఒక్క నియమం ఉంది. దేవుడేమన్నాడంటే, ఈ తోటలో ఉన్న ఏ చెట్టు పండ్లనైనా సంతోషంగా తినవచ్చు, కాని ఆ మధ్యలో ఉన్న మంచి చెడుల జ్ఞానాన్నిచ్చే ఆ ఒక్క చెట్టు ఫలాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ తినకూడదు. ఒకవేళ తింటే మరణిస్తావు అని ఒక స్పష్టమైన హద్దును విధించాడు. కాని ఆదాము ఆ పెద్ద తోటలో అలా ఒంటరిగా ఉండకూడదని దేవుడు భావించాడు. అందుకే దేవుడేం చేశాడంటే, ఆదాము పక్కటెముకతో ఒక అద్భుతమైన సహాయకురాలిని సృష్టించాడు. ఆమెనే హవ్వ. ఆమెను చూడగానే ఆదాముకి ఎంత ఆనందం వేసిందంటే, వెంటనే ఇది నా ఎముకలలోని ఎముక, నా మాంసంలోనిది అని సంతోషంగా అన్నాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ దేవునితో కలిసి కల్మషం లేకుండా ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. పాపమంటే ఏంటో కూడా వాళ్లకు తెలీదప్పుడు. అలా అంతా ప్రశాంతంగా సాగిపోతున్న ఆ సమయంలో ఒకరోజు అక్కడికొక జిత్తులమారి పాము వచ్చింది. మెల్లగా పాకుకుంటూ హవ్వ దగ్గరకు వచ్చి దేవుని మాటలపై ఒక చిన్న అనుమానాన్ని నాటింది, చాలా మోసపూరితంగా. నిజంగానే దేవుడలా అన్నాడా? ఈ తోటలోని పండ్లు తినకూడదని చెప్పాడా అని అడిగింది. చూశారా, అనుమానమనే బీజాన్ని ఎలా నాటుతోందో? సరే, ఇప్పుడు ఇది ఎలా మలుపు తిరుగుతుందో చూద్దాం. ఈ పాము ప్రశ్నకు హవ్వ మొదట దేవుని నియామాన్ని గట్టిగానే సమర్థించింది. మేము అన్నీ తినవచ్చు, కాని ఆ ఒక్క చెట్టు పండును మాత్రం అస్సలు తినకూడదు, ఒకవేళ తింటే చస్తాము అని పాముతో స్పష్టంగా చెప్పింది. ఇక్కడ గమనించారా, దేవుని మాటమీద ఇంకా పూర్తి నమ్మకం కనిపిస్తోంది. కాని ఆ పాము చాలా తెలివైంది, చాలా జిత్తులమారిది కూడా. మనుషుల్లో సహజంగా ఉండే కుతూహలాన్ని లక్ష్యంగా చేసుకుని దెబ్బకొట్టింది. అబ్బే, మీరు చావరు, ఆ పండు తింటే ఏమవుతుందో తెలుసా? మీరు కూడా దేవునిలా అయిపోతారు, మీకు మంచి ఏది చెడేది అన్నవన్నీ తెలిసిపోతాయి అని పచ్చి అబద్ధం చెప్పి హవ్వను మోసం చేసింది. ఆ మోసపూరితమైన మాటలతో చాలా బాధాకరమైన నిర్ణయం జరిగింది. అది ఎలా జరిగిందంటే, మొదట హవ్వ ఆ పండువైపు చూసింది. అది చూడ్డానికి ఎంతో ఆకర్షణీయంగా, అందంగా అనిపించింది. రెండవది, దేవుని మాట కంటే తన సొంత ఆలోచన్నే ఎక్కువగా నమ్మింది. వెంటనే ఆ పండు కోసుకొని తిన్నది. ఆ తర్వాత దానిని ఆదాముకు కూడా ఇచ్చింది. అతడు దాన్ని తిన్నాడు. అంతే, ఒక్క క్షణంలో అంత తలకిందులైపోయింది. ఇక్కడ మనం ఒక్క క్షణం ఆగి ఒక విషయం గురించి లోతుగా ఆలోచిద్దాం. ఎంతో పవిత్రంగా ఉన్న ఆ ప్రపంచంలోకి అకస్మాత్తుగా భయమెందుకొచ్చింది? అవును, వారు ఆ పండు తినగానే అప్పటికప్పుడే వారి కళ్ళు తెరుచుకున్నాయి. అప్పటివరకు వాళ్లకున్న ఆ స్వచ్ఛతను పూర్తిగా కోల్పోయారు. తాము నగ్నంగా ఉన్నామని తెలుసుకుని జీవితంలో తొలిసారిగా భయంతో వణికిపోయారు. ఒక్కసారి దేవుని మాట వినకపోవడం వల్లే వారి జీవితాల్లోకి ఆ భయం ప్రవేశించింది. ఆ భయంతో వారు ఏం చేశారంటే, దేవుని నుంచి దాక్కోడానికి ప్రయత్నించారు. అప్పుడు దేవుడు ఆ తోటలోకి వచ్చి, ఆదామా, నీవెక్కడున్నావు అని పిలిచాడు. ఆ పిలుపులో ఎంత బాధ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దానికి ఆదాము, నేను భయపడ్డాను, అందుకే దాక్కున్నాను అని బదిలిచ్చాడు. సృష్టికర్తకు మనిషికి మధ్య
అప్పటిదాకా ఉన్న ఆ అందమైన స్వచ్ఛమైన బంధం ఆ క్షణంలోనే తెగిపోయిందని మనకు అర్థమవుతోంది కదా. ఇప్పుడు ఈ భాగంలో మనం గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేంటంటే, వారు తీసుకున్న ఆ ఒక్క తప్పు నిర్ణయం వల్ల ఎలాంటి భయంకరమైన మార్పొచ్చిందో ఇక్కడ చూడొచ్చు. ఈ తప్పు చేయడానికి ముందు పరిస్థితి ఎలా ఉంది? ఆకలి లేదు, కష్టం లేదు, భయం లేదు. కాని ఆ తర్వాత భూమిని కష్టపడి చెమటోడ్చి దున్నితేనే కాని పంట పండదు. జీవితమంతా కష్టాలతో నిండిపోతోంది. చివరకు మనిషి మళ్లీ మట్టిలో కలిసిపోతాడు. ఇది ఎంతటి విషాదమో కదా. అయితే ఇక్కడొక అద్భుతం జరిగింది. శిక్ష వేసిన ఆ క్షణంలోనే దేవుడు తన కరుణను కూడా చూపించాడు. ఎంతో ప్రేమతో ఆ పాముతో ఏమన్నాడంటే, స్త్రీ సంతానం నీ తలను నలగగొడుతుంది అన్నాడు. ఇది మామూలు మాట కాదు, ఇదొక గొప్ప నిరీక్షణ. అంటే భవిష్యత్తులో ఒక రక్షకుడు వస్తాడని, ఆయన సాతానును జయిస్తాడని దేవుడు చేసిన వాగ్దానమిది. ఆ రక్షకుడే ఆ తర్వాత వచ్చిన యేసుక్రీస్తు. చీకట్లో ఒక చిన్న వెలుగురేఖలాంటి అద్భుతమైన వాగ్దానమిది. తీర్పు ఇచ్చినప్పటికీ సృష్టికర్త తన పిల్లలను వదిలిపెట్టలేదు. ఆదాము హవ్వల కోసం జంతువుల చర్మాలతో వస్త్రాలు చేసి స్వయంగా వారికే తొడిగాడు. అంటే వారు చేసిన పాపాన్ని, ఆ తప్పును కప్పడానికి ఒక బలి అవసరమని ఇది సూచిస్తోంది. వాళ్లు తప్పు చేసినా సరే దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఎంత కాపాడుతుందో ఇది చూపిస్తోంది కదూ. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన కీలకమైన విషయమేమిటంటే, ఈ కథ కేవలం ఎప్పుడో గడిచిపోయిన గతం గురించి కాదు. ఇది మనందరికీ ఒక అర్థంలాంటిది. అవిధేయత అనేది దేవునికి మనల్ని ఎప్పుడూ దూరం చేస్తుంది. దేవుని మాట ఎప్పుడికీ సత్యమే. ఆయన ఎంతగానో ప్రేమిస్తాడు కాబట్టే మనల్ని రక్షించటానికి ఒక మార్గాన్ని కూడా సిద్ధం చేశాడు. ఆయన మాట వినడమే మనకు జీవం. ఆయన చూపే కృప మాత్రమే మనకు నిరీక్షణ. చివరగా ఒక చిన్న ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం దేవుని మాటకు నమ్మకంగా లోబడి నడుస్తామా, లేక మన స్వంత తెలివితేటల మీదనే ఆధారపడతామా? ఈ ప్రాచీన కథ ప్రతిరోజూ మన ముందుంచే ఎంపిక ఇదే. ఈ ఎంపిక మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఈ విషయం గురించి మనమందరం లోతుగా ఆలోచించాలి. సరేనా?